Welcome to TP Studies. Today session lo మనం రీజనింగ్ సెక్షన్ నుండి అంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం రీజనింగ్ సెక్షన్ నుండి కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని ఆల్రెడీ మనం డిస్కషన్ చేస్తున్నాము. ఏ బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా అది ప్రిలిమ్స్ లెవెల్ కావచ్చు లేదా మెయిన్స్ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, మస్ట్ ఆన్సర్గా 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ ఇస్తాడు ఈ టాపిక్ నుండి. రీజనింగ్ నుండి కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ అనేది డెఫినెట్గా 5 మార్క్స్కి అయితే ఇస్తాడు. ఈ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ కూడా మనం త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా చేయడం అలవాటు చేసుకుంటే 1 మినిట్ లేదా 1.5 మినిట్లో ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. ఎక్కడ రఫ్ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేయకూడదు, ఓకేనా. ఎప్పుడది బై ప్రాక్టీస్ వల్ల వస్తుందా ఆ ప్రాక్టీస్ అంటే మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసి ఆ ప్రాక్టీస్ వల్ల ఓన్లీ త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా ఈజీగా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే కన్క్లూజన్ చూడగానే ఇక్కడ స్టేట్మెంట్స్ని బట్టి ఆన్సర్ చెప్పొచ్చు. త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాము. ఎవరన్నా నేను చెప్పినప్పుడు గెస్ చేయలేక అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మరలా నీట్గా కూడా రాస్తాను. ఓకే, ఇక్కడ 2 వేస్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది అర్థం చేసుకోండి. తర్వాత దాని నుండి మనం ఎక్కడ పెన్ను పేపర్ యూజ్ చేయకుండా త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా ఎలా చేయాలనో కూడా చూద్దాం ఒకసారి, ఓకేనా. ఇక్కడ డైరెక్షన్స్ క్వశ్చన్స్ కూడా చూడండి ఎలా ఇస్తున్నాడు. డైరెక్షన్స్ ఇన్ దీస్ క్వశ్చన్స్ relationship between different elements is shown in the statements. The statements are followed by 2 conclusions. Shows the correct answer for inequality given below అన్నాడు. అంటే ఇక్కడ మనకి స్టేట్మెంట్స్లో కూడా 3 ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు చూడండి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ h = I less than j, సెకండ్ వన్ I = k greater than L greater than or equals to m ఇస్తున్నాడు. థర్డ్ వన్ L greater than f less than or equals to s less than t ఇస్తున్నాడు చూడండి. ఇలా మనకి 3 ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. దానికి రిలేటెడ్గా కన్క్లూజన్స్ కూడా ఎన్ని ఇస్తున్నాడు అంటే 2 కన్క్లూజన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ వన్ h greater than m అన్నాడు, సెకండ్ వన్ k greater than s అన్నాడు. మనకి ఆప్షన్స్ కూడా క్లియర్గా ఇస్తున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, సెకండ్ వన్ ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్, థర్డ్ వన్ బోత్ కన్క్లూజన్స్ ఫాలో, ఫోర్త్ వన్ ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్, ఫిఫ్త్ వన్ ఎయిదర్ ఆఫ్ ద కన్క్లూజన్స్ ఫాలోస్ అన్నాడు. ఇలా 5 ఆప్షన్స్ కూడా ఇస్తున్నాడు. అయితే ఫస్ట్ చూడండి ఒకసారి, మనకి ఫస్ట్ కన్క్లూజన్లో ఏ రిలేషన్ ఇస్తున్నారు చూడండి. h greater than m అన్నాడు. హెచ్కి ఎంకి రిలేషన్ చెప్పాలి. అయితే h అనే లెటర్ ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ఇక్కడ ఉంటే m అనే లెటర్ సెకండ్ స్టేట్మెంట్లో ఈ ప్లేస్లో ఉంది చూడండి. అయితే ఈ 2 స్టేట్మెంట్స్కి కామన్గా ఉండే లెటర్ ఏంటిదంటే I మాత్రమే కామన్ లెటర్. అయితే మనకి కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఆన్సర్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కండిషన్స్ ఏంటంటే ఆల్ లెటర్స్ ఆర్ ఈజ్ అని సేమ్ డైరెక్షన్లో కానీ ఉంటే ఆన్సర్ వస్తుందని, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఆన్సర్ రాదు. అంటే మనకి ఏవైతే 2 లెటర్స్ కనుక్కోమన్నాడో ఆ 2 లెటర్స్కి ఇన్ బిట్వీన్లో ఉండే సింబల్స్ అన్నీ కూడా ఉంటే అన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కాంబినేషన్ అన్న ఉండాలి, లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కాంబినేషన్ అన్న ఉండాలి. అయితే కొన్ని గ్రేటర్ దాన్ సింబల్స్ ఫాలో అయ్యి కొన్ని లెస్ దాన్ సింబల్స్ ఫాలో అయ్యి అనుకోండి, అలా ఉంటే దాన్ని ఏమంటామంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటాం. ఆపోజిట్ డైరెక్షన్లో కానీ ఉంటే మటుకు ఆ 2 లెటర్స్ మధ్య మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేయలేం. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ 2 లెటర్స్ అంటాము, ఓకేనా. ఇక్కడ క్లియర్గా మనకి అడిగింది ఏంటంటే హెచ్కి ఎంకి ఏ రిలేషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ఈ 2 స్టేట్మెంట్లలో కామన్గా ఉండే పర్సన్ చూడండి, I అనే పర్సన్ కామన్గా ఉన్నాడు. ఐని మీడియేటర్గా తీసుకొని ఆన్సర్ రాద్దాం. అంటే ఫస్ట్ హెచ్ నుండి ఐకి వెళ్ళాలి, మరలా I నుండి ఎంకి వెళ్ళాలి. హెచ్ నుండి ఐకి వెళ్ళాలంటే h = I అనే రిలేషన్ ఉంది చూడండి. h = I అనే రిలేషన్, మరలా I to k, k to L, k to m రావాలి. ఇప్పుడు I నుండి k కూడా చూడండి, I = k అనే రిలేషన్ ఇస్తున్నాడు. తర్వాత k to L వచ్చేసరికి గ్రేటర్ దాన్ సింబల్ ఇస్తున్నాడు. మర్రా L to m వచ్చేసరికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్ ఇస్తున్నారు చూడండి. అంటే ఇక్కడ h = I = k greater than L greater than or equals to m రిలేషన్ ఇస్తున్నారు చూడండి. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఉండే హెచ్కి ఇక్కడ ఉండే ఎంకి రిలేషన్ చెప్పాలి. అయితే హెచ్కి ఎంకి ఇన్ బిట్వీన్లో ఉండే సింబల్స్ కూడా రాద్దాం చూడండి. ఈక్వల్ అన్నాడు, దానికి పెద్ద ఇంపార్టెంట్ ఉండదు. మరలా ఈక్వల్ పెద్ద ఇంపార్టెంట్ ఉండదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు ఫైనల్గా వచ్చే ఆన్సర్ కూడా గ్రేటర్ దానే ఉండాలి. ఇప్పుడు ఆల్ ఆర్ డైరెక్షన్స్ ఉంటే అన్ని గ్రేటర్ దాన్స్ ఉన్న ఆన్సర్ గ్రేటర్ దానే అవుతుంది. ఒకటి గ్రేటర్ దాన్ ఇంకోటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నా కూడా ఆన్సర్ గ్రేటర్ దానే అవ్వాలి.
ఎప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రాస్తామంటే ఈ సింబల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇది కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రాసుకోవాలి. ఓకేనా, ఆల్ సింబల్స్ ఆర్ ఈజ్ అనే సేమ్ డైరెక్షన్లోనే ఉన్నాయి చూడండి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నాయి కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రిలేషన్ వచ్చినప్పుడు మనం ఆన్సర్ కూడా ఏముండాలంటే గ్రేటర్ దానే ఉండాలి. ఆ గ్రేటర్ దాన్ రిలేషన్ వస్తుంది చూడండి, హెచ్కి ఎంకి ఇన్ బిట్వీన్ సింబల్ హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం. హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం అనే కన్క్లూజన్ కానీ ఉంటే దట్ కన్క్లూజన్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం అనే కన్క్లూజన్ ఉంది కాబట్టి ఆ కన్క్లూజన్ 1 అయితే ఫాలో అవుతుంది. నెక్స్ట్ కన్క్లూజన్ 2 చూడండి, కే గ్రేటర్ దాన్ ఎస్ అన్నాడు. ఇప్పుడు మనకి కేకి ఎస్కి రిలేషన్ రావాలి. కే అనే లెటర్ సెకండ్ స్టేట్మెంట్లు ఇక్కడ ఉంది, ఎస్ అనే లెటర్ థర్డ్ స్టేట్మెంట్ ఇక్కడ యూజ్ చేస్తాను చూడండి. అయితే సెకండ్ స్టేట్మెంట్కి థర్డ్ స్టేట్మెంట్కి కామన్ పర్సన్ ఎవరంటే ఎల్ అంటే కే నుండి ఎల్కి రావాలి, మరలా ఎల్ నుండి ఎస్ వరకు రావాలి. ఇప్పుడు ఆ రిలేషన్ రాద్దాం. ఫస్ట్ వన్ చూడండి, కే నుండి ఎల్ అంటే కే టు ఎల్ ఏ సింబల్ ఉందంటే గ్రేటర్ దాన్ సింబల్, కే గ్రేటర్ దాన్ ఎల్. మరలా ఎల్ ఎక్కడ ఉంది ఆ ప్లేస్కి వెళ్ళిపోండి, ఎల్ గ్రేటర్ దాన్ ఎఫ్, ఎల్ గ్రేటర్ దాన్ ఎఫ్, ఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్, ఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ అన్నాడు. ఇప్పుడు కేకి ఎస్కి ఇన్ బిట్వీన్లో ఉండే సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీడ్ చేస్తూ ఆన్సర్ చేయాలి. ఫస్ట్ సింబల్ గ్రేటర్ దాన్, సెకండ్ సింబల్ కూడా గ్రేటర్ దాన్, థర్డ్ సింబల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇస్తున్నాడు. ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నప్పుడు ఈ 3 సింబల్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయా? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయని మనం క్లియర్గా చెప్పొచ్చు. 2 సింబల్స్ గ్రేటర్ దాన్స్ అయితే ఒక సింబల్ లెస్ దాన్ అన్నాం చూడండి. అంటే ఇప్పుడు కే నుండి ఎస్ వరకు లెస్ దాన్ అయినా ఉండొచ్చు, గ్రేటర్ దాన్ అయినా ఉండొచ్చు. మనం డిసైడ్ చేయలేం కాబట్టి సో ఆన్సర్ ఏముండాలంటే ఇక్కడ కే గ్రేటర్ దాన్ ఎస్ అనేది రాంగ్ ఆన్సర్. అంటే మనం డిసైడ్ చేయలేము, ఉంటే కే గ్రేటర్ దాన్ ఎస్ ఉండొచ్చు, లేదా కే లెస్ దాన్ ఎస్ ఉండొచ్చు, లేదా కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ కావచ్చు, కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ అయినా కావచ్చు. మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి అప్పుడు కే గ్రేటర్ దాన్ ఎస్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అంటే నో కన్క్లూజన్ రిలేషన్, మనం కన్క్లూడ్ చేయలేము అని. కేకి ఎస్కి ఎటువంటి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయలేము. అయితే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి 2 కన్క్లూజన్స్లలో ఏ కన్క్లూజన్ ఫాలో అవుతుంది, ఏ కన్క్లూజన్ నాట్ ఫాలో అవుతుంది చూడండి. ఇక్కడ కన్క్లూజన్ 1 అయితే క్లియర్గా ఫాలో అవుతుంది, కన్క్లూజన్ 2 నాట్ ఫాలోస్. ఆ కన్క్లూజన్ 1 ఫాలోస్ కాబట్టి మనం ఆన్సర్ కూడా ఏమండాలంటే ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా సూచ్ చేయాలి. ఇక్కడ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1 అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని. ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా అన్నీ రాస్తున్నాం చూడండి. ఇలా రాయకుండా మనం సింపుల్గా ఆన్సర్ ఎలా చేస్తారంటే అలా రాయకుండా ఇలా రాయకుండా చూద్దాం ఒకసారి చూడండి. ఇప్పుడు సింపుల్గా అంటే ఓన్లీ త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా ఆన్సర్స్ రాయాలి. ఓన్లీ త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా ఆన్సర్ ఎలా రాస్తారంటే మనం ఎక్కడ నుండి ఎక్కడ వరకు వెళ్ళాలనో ఆ సింబల్స్ మాత్రమే రీడ్ చేయండి సరిపోతుంది. మనం సింబల్స్ని రీడ్ చేసినప్పుడు ఆల్ ఆర్ సేమ్ డైరెక్షన్లో వస్తే మటుకు ఆన్సర్ వస్తుంది, సేమ్ డైరెక్షన్ రాకుండా ఆపోజిట్ డైరెక్షన్ వస్తే మటుకు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, హెచ్కి ఎంకి రిలేషన్ అన్నాడు. హెచ్కి ఎంకి రిలేషన్ అంటే హెచ్ అనేవాడు ఈ స్టేట్మెంట్లో ఉంటే ఎం అనేవాడు ఈ స్టేట్మెంట్లో ఉన్నాడు చూడండి. అయితే 2 స్టేట్మెంట్కి కామన్ పర్సన్ ఎవరంటే ఐ ఈజ్ ద కామన్ పర్సన్. అంటే ఏమని హెచ్ నుండి ఐకి రావాలి, ఐ నుండి కేకి వెళ్ళాలి, కే నుండి ఎల్కి రావాలి, ఎల్ నుండి ఎంకి రావాలి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సింబల్స్ రీడ్ చేయండి. హెచ్ టు ఐ సింబల్ ఈక్వల్ వస్తే పెద్ద ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి లీడ్ చేసిన నో ప్రాబ్లం. ఐ టు కే ఈక్వల్, ఇది కూడా అవసరం లేదు. మరలా కే టు ఎల్ గ్రేటర్ దాన్ సింబల్, ఎల్ టు ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్ చూడండి. ఒకటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు సో ఆన్సర్ కూడా ఏముండాలంటే గ్రేటర్ దాన్ ఉండాలి. మనకు ఆప్షన్లో కూడా గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి హెచ్ గ్రేటర్ దాన్ ఎం అనే కన్క్లూజన్ ఏదైతే ఉందో దట్ కన్క్లూజన్ ఫాలో అవుతుంది అని. ఓకేనా, ఇక్కడ కన్క్లూజన్ 1 అయితే ఫాలో అవుతుంది. మరలా కన్క్లూజన్ 2 చూద్దాం. కేకి ఎస్కి రిలేషన్ ఇస్తున్నాడు. కే అనే లెటర్ ఇక్కడ ఉంటే ఎస్ అనే లెటర్ ఇక్కడ ఉంది. అయితే ఇప్పుడు రెండిట్లలో కామన్ టర్మ్ ఏంటిదంటే ఎల్ అనే టర్మ్ కాబట్టి ముందు కే టు ఎల్ సింబల్ తీసుకోండి, ఎల్ టు ఎఫ్ సింబల్ తీసుకోండి, ఎఫ్ టు ఎస్ సింబల్స్ రీడ్ చేద్దాం. ఫస్ట్ మనం కే నుండి ఎస్ వరకు రావాలంటే ఎలా రీచ్ అవ్వాలన్నా ఫస్ట్ కే టు ఎల్ ఏ సింబల్ గ్రేటర్ దాన్, తర్వాత ఎల్ టు ఎఫ్ ఏ సింబల్ గ్రేటర్ దాన్, మరలా ఎఫ్ టు ఎస్ ఏ సింబల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇక్కడ సింబల్స్ ఎలా వస్తున్నాయంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వస్తున్నాయి చూడండి. గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వస్తుంది కాబట్టి ఇవి
సేమ్ డైరెక్షన్లో ఉండే సింబల్స్, ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే సింబల్స్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే సింబల్సే కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే సింబల్స్ కానీ వస్తే మటుకు నో కన్క్లూడెడ్ అంటే మనం కాంట్ బి డిటర్మైన్డ్ ఆన్సర్ రాయాలి. లేదా దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ లెటర్స్ అని కూడా రాయొచ్చు మనం. అంటే ఇప్పుడు మనం కేకి ఎస్కి ఎటువంటి రిలేషన్ చెప్పలేము అని. అలా ఉంటే మనకు ఆన్సర్ ఏమంటారంటే నో కన్క్లూజన్ కాబట్టి ఇక్కడ సెకండ్ కన్క్లూజన్ ఏదైతే ఉందో దాన్ని మనం డిసైడ్ చేయలేము, అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అంతే సింపుల్. ఓన్లీ త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా అయితే ఇంత ఫాస్ట్గా చేయొచ్చు. అలా చేయగలిగితే మనకి 1 minute లేదా 2 minutesలలో 5 questionsకి చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఇలా రాసి తర్వాత దీన్ని ఇలా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1కి ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే ఓన్లీ కన్క్లూజన్ 1 మాత్రమే ఫాలోస్ ఉండాలి, కన్క్లూజన్ 2 నాట్ ఫాలోస్ ఉంటుంది. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ఇక్కడ గివెన్ స్టేట్మెంట్స్ కూడా ఏమిస్తున్నారు చూడండి. ఏ గ్రేటర్ దాన్ బి, బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు డి, సి లెస్ దాన్ ఈ ఈక్వల్స్ టు ఎఫ్, గ్రేటర్ దాన్ జి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్, ఎఫ్ లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్లో సికి ఎల్కి రిలేషన్ ఇస్తున్నాడు చూడండి, సి టు ఎల్. అయితే సికి ఎల్కి మధ్యలో ఏ సింబల్ రావాలంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్ రావాలి. అయితే మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆన్సర్ రావాలంటే సికి ఎల్కి మధ్యలో ఉండే సింబల్స్ అన్నీ కూడా ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లేదా ఈక్వల్ కాంబినేషన్ అన్న ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఇచ్చిన కన్క్లూజన్స్లలో సిఎల్ అన్నప్పుడు సి అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, సెకండ్ స్టేట్మెంట్లో కూడా ఉంది చూడండి సి అనేది. బట్ ఎల్ అనేది థర్డ్ స్టేట్మెంట్లో ఉంది. బట్ ఎల్ ఎవరెవరితో రిలేషన్ ఉన్నాడు? కేతో రిలేషన్, ఎఫ్తో రిలేషన్ ఉన్నాడు. బట్ ఇక్కడ ఉండే సి బి ఏ డితో రిలేషన్ ఉంది కాబట్టి ఈసీ అవసరం లేదు. ఇక్కడ ఉండే సి తీసుకోండి, ఈసీ అనేది ఎఫ్తో రిలేషన్ ఉన్నాడు చూడండి. అంటే ఇక్కడ సి నుండి ఈకి వెళ్ళి ఈ నుండి ఎఫ్కి వచ్చి మరలా ఎఫ్ నుండి కేకి వచ్చి కే నుండి ఎల్కి వచ్చామనుకోండి, అప్పుడు సి టు ఎల్ ఆన్సర్ వచ్చేసినట్టు. ఇప్పుడు సి టు ఈ చూడండి, సి టు ఈ అయితే సి లెస్ దాన్ ఈ అంటాము, మళ్ళీ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్గా రాస్తాము, ఎఫ్ లెస్ దాన్ కే, కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ అని చూడండి. ఫస్ట్ వన్ సి టు ఏ అయితే లెస్ దాన్ సింబల్, ఈ టు ఎఫ్ అయితే ఈక్వల్ సింబల్, మరలా ఎఫ్ టు కే అయితే లెస్ దాన్ సింబల్, కే టు ఎల్ అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్ వస్తాయి చూడండి. అవే ఇక్కడ రాస్తున్నా. ఆ ఇన్ బిట్వీన్లో ఉండే సింబల్స్ లెస్ దాను, ఈక్వల్, లెస్ దాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కాంబినేషన్తో లెస్ దాన్ ఉందనుకోండి, ఫైనల్గా ఆన్సర్ కూడా లెస్ దాన్ అవుతుంది. అంటే ఇప్పుడు లెస్ దాన్, ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నప్పుడు ఫైనల్గా వచ్చే రిజల్ట్ కూడా లెస్ దానే ఉండాలి. ఇలాంటి సింబల్స్ ఎన్ని ఉన్నప్పటికీ ఇవి ఒకటి ఉన్నా కూడా కామన్ సింబల్, అంటే వీటన్నిట్లలో కామన్గా ఉండే సింబల్ చూడండి. ఇక్కడ లెస్ దాన్, ఇక్కడ లెస్ దాన్, ఇక్కడ కూడా లెస్ దాన్ ఉంది చూడండి. ఆ ఈక్వల్కి పెద్ద ఇంపార్టెంట్ లేదు కాబట్టి ఈక్వల్ పక్కన పెట్టేయండి. ఇక్కడ అన్నిట్లలో కామన్గా ఉండే సింబల్ లెస్ దాన్ కాబట్టి మనకు ఫైనల్ ఆన్సర్ కూడా ఏముండాలంటే లెస్ దాన్ ఉండాలి. అంటే ఇప్పుడు సికి ఎల్కి ఏ రిలేషన్ రావాలంటే సి లెస్ దాన్ ఎల్ రిలేషన్ వస్తుంది. అయితే మనకి ఇచ్చిన కన్క్లూజన్లో సి లెస్ దాన్ ఎల్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. అయితే మనకి ఇచ్చిన కన్క్లూజన్లో సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ అంటున్నారు కానీ సి లెస్ దాన్ ఎల్ అనేది ఎక్కడ మెన్షన్ చేయాల. సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ ఉంటే కరెక్ట్ ఉండేది. బట్ ఇక్కడ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అంటే మనకు వచ్చిన ఆన్సర్ సి లెస్ దాన్ ఎల్, బట్ అక్కడ ఉంది సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ ఉంది. మనకి సి లెస్ దాన్ ఎల్ అనేది లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్గా సూచ్ చేయండి. అంటే కన్క్లూజన్ 1 అనేది నాట్ ఫాలోస్. సెకండ్ కన్క్లూజన్ చూడండి డి టు ఈ. డి టు ఈ అన్నప్పుడు డి అనేది ఇక్కడ ఓన్లీ ఒకే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఈ అనేది ఈ ప్లేస్లో ఇస్తున్నాడు. రెండింటికి కామన్ లెటర్ ఏంటంటే సి. ఇక్కడ ఫస్ట్ మనం డి నుండి సికి వెళ్ళాలి, మరలా సి నుండి ఈకి రావాలి. డి టు సి ఏ రిలేషన్ చూడండి, డి ఈక్వల్స్ టు సి, సి టు ఈ సి లెస్ దాన్ ఈ, డి ఈక్వల్స్ టు సి, సి లెస్ దాన్ ఈ. ఇప్పుడు ఈక్వల్ లెస్ దాన్ సింబలే కాబట్టి మనం ఆన్సర్ ఏం చేయాలంటే లెస్ దాన్ రాయాలి. అంటే ఈక్వల్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు కాబట్టి ఈక్వల్గా ప్రక్కన ఏ సింబల్ అయితే ఉందో దట్ సింబల్ మాత్రమే ఆన్సర్గా సూచ్ చేయాలి. ఆ ఈక్వల్ లెస్ దాన్లో మనకు కామన్గా వచ్చే నెంబర్ ఏమంటే లెస్ దాన్ సింబల్ రావాలి. ఆ లెస్ దాన్ సింబల్ని ఈ ప్లేస్లో రాస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ లెటర్ డి, లాస్ట్ లెటర్ ఈ కాబట్టి డికి ఈకి వచ్చే ఆన్సర్ లెస్ దాన్ కాబట్టి డి లెస్ దాన్ ఈ ఉన్నటువంటి కన్క్లూజన్ ఏదైతే ఉందో దట్ కన్క్లూజన్ కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. అయితే మనకి సెకండ్ కన్క్లూజన్లో కూడా డి లెస్ దాన్ ఈనే ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ కూడా డి లెస్ దాన్ ఈనే ఉంది కాబట్టి సో కన్క్లూజన్ టు ఫాలోస్ ఉండాలి. అంటే ఇక్కడ కన్క్లూజన్ టు ఫాలోస్ అండి, కన్క్లూజన్ 1 నాట్ ఫాలోస్ కానీ ఉంటే మటుకు ఓన్లీ కన్క్లూజన్ టు ఫాలోస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఓన్లీ కన్క్లూజన్ టు ఫాలోస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. గివెన్ స్టేట్మెంట్స్ కూడా చూడండి ఎలా ఇస్తున్నాడు. A = B <= X <= Y, P greater than or equal to X = Z, X less than or equal to N less than O greater than P. ఇక్కడ కన్క్లూజన్స్ ఆల్సో ఫస్ట్ కన్క్లూజన్ P greater than B, సెకండ్ కన్క్లూజన్ P = B ఇస్తున్నాడు. ఆ రెండు కన్క్లూజన్స్లలో లెటర్స్ అయితే సేమే PB బట్ ఒకటి గ్రేటర్ దాన్ ఇంకోటి ఈక్వల్ కాబట్టి చూద్దాం ఎయిదర్ ఆర్ కేస్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది చూద్దాం. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్లో ఎవరెవరికి రిలేషన్ ఇస్తున్నాడంటే Pకి Bకి. ఇక్కడ P అనేది లాస్ట్ స్టేట్మెంట్లో ఉంది, సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, B అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్లో కామన్ లెటర్ ఏంటిదంటే X, థర్డ్ స్టేట్మెంట్లో కూడా X అనే లెటర్ ఉంది చూడండి, థర్డ్ దాంట్లో కూడా X అనే లెటర్ ఉంది. అయితే మనకు కావాల్సింది Pకి Bకి కాబట్టి చూద్దాం. ఫస్ట్ P నుండి రాద్దాం. P నుండి ఇక్కడ Pకి Xకి ఎటువంటి రిలేషన్ అది కాబట్టి ఈ స్టేట్మెంట్ అవసరం లేదు. మనం తీసుకోవాల్సింది ఓన్లీ ఫస్ట్ అండ్ థర్డ్ యూజ్ చేయండి ఈ రెండు. ఫస్ట్ P టు X, P నుండి Xకి ఏ సింబల్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, తర్వాత X టు B, X గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు B. ఇప్పుడు P టు B రిలేషన్ రాసామనుకోండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే రిజల్టెంట్ ఆన్సర్ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టునే ఉండాలి. అంటే P గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు X గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు B అన్నప్పుడు P గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు B గాని ఉంటే డైరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదా ఒకవేళ ఇలా లేదనుకుంటే మరలా ఏం రాయొచ్చు అంటే P గ్రేటర్ దాన్ B ఓఆర్ఆర్ P = B ఉన్నా కూడా కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఎయిదర్ ఆర్ ఉంటే డైరెక్ట్గా P greater than or equals to B అన్న ఉండాలి. అలా లేనప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఎలా డివైడ్ చేయాలంటే either P greater than B or P equals to B అన్న చూడాలి. అయితే మనకి PB రిలేషన్స్ ఎలా ఇస్తున్నాడు చూడండి కన్క్లూజన్స్లలో. ఇక్కడ P greater than or equals to B లేదు కాబట్టి డైరెక్ట్గా అయితే రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా P greater than or equals to B లేదు కాబట్టి డైరెక్ట్గా అయితే రాంగ్ ఆన్సర్. ఆ P greater than or equals to Bని మనం ఎలా రాయొచ్చు అంటే either P greater than B or P equals to B గా రాయొచ్చు చూడండి. అప్పుడు either P greater than B ఫస్ట్ కన్క్లూజన్ అయితే ఆర్ P equals to B అనేది సెకండ్ కన్క్లూజన్. అప్పుడు ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఉండాలి. ఆ ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 4 అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్. ఇక్కడ గివెన్ స్టేట్మెంట్స్ కూడా చూడండి. L = P less than or equals to M less than or equals to V less than or equals to A, Q greater than or equals to R equals to N greater than P. ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసరికి Q greater than L ఇస్తున్నాడు. సెకండ్ కన్క్లూజన్ వచ్చేసరికి N less than or equals to A ఇస్తున్నాడు. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్లో ఏ లెటర్స్ ఉన్నాయి దానికి రిలేషన్ చూద్దాం. Qకి Lకి రిలేషన్ ఇస్తున్నాడు. Q అనేది సెకండ్ స్టేట్మెంట్లో ఉంటే L వచ్చేసరికి ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది చూడండి. ఈ రెండు స్టేట్మెంట్స్కి కామన్ లెటర్ ఏంటిదో చూడండి. P ఈజ్ ద కామన్ లెటర్. Qకి Lకి కామన్ లెటర్ ఏముందంటే P. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే Q నుండి Rకి వెళ్ళాలి, R నుండి Nకి రావాలి, N నుండి Pకి రావాలి, తర్వాత P టు L రాద్దాం. ఫస్ట్ Q టు R, Q greater than or equals to R, R equals to N, N greater than P, P is equals to L చూడండి. Q greater than or equals to R, R equals to N, N greater than P, P equals to L. ఇప్పుడు ఇక్కడ ఉండే సింబల్స్ కూడా రాద్దాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్, ఈక్వల్ అవసరం లేదు కాబట్టి రాసినట్టు అయిపోయినట్టే గ్రేటర్ దాన్ ఈక్వల్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ కానీ ఉందనుకోండి అప్పుడు ఆన్సర్ కూడా ఏముండాలంటే గ్రేటర్ దానే ఉండాలి. అప్పుడు Qకి Lకి వచ్చే రిలేషన్ ఏమొస్తుందంటే Q గ్రేటర్ దాన్ L రావాలి. Q గ్రేటర్ దాన్ L అనే రిలేషన్ కన్క్లూజన్లో ఉంటే దట్ కన్క్లూజన్ రైట్ ఆన్సర్ అని. ఒకవేళ ఇన్ కేస్ లేదనుకోండి అది నాట్ ఫాలోస్ ఉండాలి. అయితే ఫస్ట్ కన్క్లూజన్ చూడండి Q గ్రేటర్ దాన్ L ఉంది. అంటే మనకు వచ్చిన ఆన్సర్ Q గ్రేటర్ దాన్ L ఈజ్ అని కన్క్లూజన్ 1లో ఉంది కాబట్టి ఆ కన్క్లూజన్ 1 అనేది ఎగ్జాక్ట్లీ ఫాలోస్ ఉండాలి. ఫస్ట్ కన్క్లూజన్ అయితే క్లియర్గా ఫాలో అవుతుంది. ఆ సెకండ్ కన్క్లూజన్ కూడా చూడండి. N less than or equals to A అన్నాడు. ఇక్కడ Nకి Aకి రిలేషన్ చూడండి. A అనే స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంటే N అనేది సెకండ్ ఉంది. అయితే N నుండి Pకి రావాలి, P నుండి Aకి రావాలి, N టు P, P టు A.
ఇప్పుడు ఎన్ టు పి అంటే ఏ సింబల్ చూడండి, ఎన్ గ్రేటర్ దాన్ పి. మరలా పి నుండి ఎంకి వెళ్ళండి, పి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం. మరలా ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వి, వి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ ఉండాలి. ఎన్ గ్రేటర్ దాన్ పి, పి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం, ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వి, వి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ. అయితే మనకు అడిగిందాడు ఎన్కి ఏకి కదా రిలేషన్, ఆ ఎన్కి ఏకి ఇన్ బిట్వీన్లో ఉండే సింబల్స్ అన్నీ కూడా చూడండి, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇవి సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి చూడండి, గ్రేటర్ దాన్ అన్నాం, మరలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటున్నాం. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే నో కన్క్లూజన్ కాబట్టి హియర్ క్లియర్గా సెకండ్ కన్క్లూజన్ అయితే నాట్ ఫాలోస్ ఉండాలి. అంటే కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది, కన్క్లూజన్ 2 నాట్ ఫాలోస్ కాబట్టి సో ఆన్సర్ ఏం రాయాలంటే ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఆ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా చూడండి, ఆప్షన్ బి. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ నెంబర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th వన్. ఇక్కడ గివెన్ స్టేట్మెంట్స్ కూడా చూడండి, ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు డి గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ వి, m less than or equals to n less than q equals to w. Here conclusion 1 d greater than or equals to m, conclusion 2 n less than d. మనకి ఆప్షన్స్ కూడా క్లియర్గా ఇస్తున్నాడు, ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్, either 1 or 2, both 1 or 2, neither 1 or 2 అని. చూద్దాం గివెన్ స్టేట్మెంట్స్ కూడా. ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్లో ఎవరెవరికి రిలేషన్ అంటే డీకి ఎంకి రిలేషన్, ఎం అనేది సెకండ్ స్టేట్మెంట్లో ఉంటే డి అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. రెండిట్లో కామన్ లెటర్ ఏంటిదంటే క్యూ కామన్ లెటర్. అంటే ఫస్ట్ మనం డి నుండి క్యూకి వెళ్ళాలి, తర్వాత క్యూ నుండి ఎంకి రావాలి, డి టు క్యూ, క్యూ టు ఎం. ఫస్ట్ డి టు క్యూ చూడండి, డి గ్రేటర్ దాన్ క్యూ, డి నుండి క్యూకి గ్రేటర్ దాన్ సింబల్. ఆ తర్వాత క్యూ టు ఎన్ గ్రేటర్ దాన్, క్యూ గ్రేటర్ దాన్ ఎన్, ఎన్ టు ఎం, ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం. అంటే డి గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం రిలేషన్ ఉండాలి. దీన్ని బట్టి మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ సింబల్ గ్రేటర్ దాన్, సెకండ్ సింబల్ ఆల్సో గ్రేటర్ దాన్, థర్డ్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే రిజల్టెంట్ ఆన్సర్ కూడా గ్రేటర్ దానే ఉండాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆప్షన్ ఏదైతే ఉందో చూద్దాం. అంటే ఫస్ట్ లెటర్ డి, రిజల్ట్ గ్రేటర్ దాన్, సెకండ్ లెటర్ ఎం. అంటే డి గ్రేటర్ దాన్ ఎం ఉంటే దట్ కన్క్లూజన్ ఫాలో అయినట్టు, డి గ్రేటర్ దాన్ ఎం లేకుండా ఉంటే దట్ కన్క్లూజన్ నాట్ ఫాలోస్ ఉండాలి. అయితే ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్లో డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం అన్నాడు కాబట్టి అది రాంగ్ ఆన్సర్. డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం రాకూడదు, ఓన్లీ డి గ్రేటర్ దాన్ ఎం మాత్రమే రావాలి. డి గ్రేటర్ దాన్ ఎం ఉంటే కరెక్ట్ అయ్యేది, బట్ ఇక్కడ డి గ్రేటర్ దాన్ ఎం లేదు కాబట్టి దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ అని. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ చూడండి, ఎన్కి డీకి రిలేషన్ ఇస్తున్నాడు. ఆ ఎన్కి డీకి రిలేషన్ అన్నప్పుడు ఇక్కడ మనకి రెండిట్లలో కామన్ లెటర్ ఏంటిదంటే క్యూ అన్నాం కదా, అంటే డి నుండి క్యూకి వెళ్ళాలి, లేదా క్యూ టు ఎన్ రావాలి, లేదా ఎన్ టు క్యూ వెళ్ళి క్యూ టు డి వద్దాం. ఎన్ టు డి కాబట్టి ఎన్ టు క్యూ వెళ్ళాలి, క్యూ టు డి రావాలి. ఇప్పుడు ఎన్ టు క్యూ ఉన్నటువంటి సింబల్ చూడండి, ఎన్ లెస్ దాన్ క్యూ ఉంది, మరలా క్యూ టు డి అంటే క్యూ లెస్ దాన్ డి ఇస్తున్నాడు. అంటే మనకి ఫైనల్గా ఈ స్టేట్మెంట్ ఎలా ఉందంటే ఎన్ లెస్ దాన్ క్యూ లెస్ దాన్ డి ఉండాలి. ఎన్ లెస్ దాన్ క్యూ లెస్ దాన్ డి ఉంటే ఫైనల్గా వచ్చే ఆన్సర్ కూడా ఎన్ లెస్ దాన్ డి అవుతుంది. అంటే ఎన్ లెస్ దాన్ డి ఉన్నటువంటి కన్క్లూజన్గానే అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలా లేకుండా ఉంటే నాట్ ఫాలోస్ ఆన్సర్ అద్దాం. బట్ మనకి ఇచ్చిన కన్క్లూజన్లో కూడా ఎన్ లెస్ దాన్ డీనే కాబట్టి అప్పుడు సెకండ్ కన్క్లూజన్ క్లియర్లీగా ఫాలో అవుతుంది. అంటే ఎన్ లెస్ దాన్ డి ఈజ్ ద ఫాలోస్. సో ఇక్కడ కన్క్లూజన్ 1 అయితే నాట్ ఫాలోస్ అన్నాము, కన్క్లూజన్ 2 అయితే ఫాలోస్ అన్నాం కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3, అంటే థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th వన్. గివెన్ స్టేట్మెంట్స్ కూడా చూడండి, ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీ ఈక్వల్స్ టు వి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్, ఎం లెస్ దాన్ వి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సి. ఇక్కడ కన్క్లూజన్ 1 వచ్చేసరికి సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్, కన్క్లూజన్ 2 వచ్చేసరికి ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ. ఇప్పుడు ఫస్ట్ కన్క్లూజన్లో సికి ఎక్స్కి రిలేషన్ ఇస్తున్నాడు. సి అనేది సెకండ్ స్టేట్మెంట్, ఎక్స్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్. రెండిట్లో కామన్ లెటర్ ఏంటిదంటే వై కామన్ లెటర్. అంటే సి నుండి
వీక్ వద్దాం. ఫస్ట్ సి నుండి వీక్ వచ్చి వి నుండి ఎక్స్కి వెళ్దాం. ఫస్ట్ సి నుండి వీక్ రావాలంటే చూడండి, సి టు ఏ, ఏ టు జెడ్, వి టు, మరలా వి టు క్యూ, క్యూ టు ఎక్స్ రావాలి. సి టు ఏ సింబల్ చూడండి, సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జెడ్, రివర్స్లో రీడ్ చేయండి, స్ట్రైట్ కాదు, జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్. చూడండి అన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్సే ఫాలో అవుతున్నాయి ఇక్కడ. సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్. అప్పుడు సికి ఎక్స్కి ఇన్ బిట్వీన్ అన్నీ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సింబలే కాబట్టి సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ గా ఉంటే ఫాలో అవుతుంది అని మనకి ఇచ్చిన కన్క్లూజన్. ఓకే, సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ ఉన్నటువంటి కన్క్లూజన్ ఏదైతే ఉందో దట్ కన్క్లూజన్ ఎగ్జాక్ట్లీ ఫాలో అవుతుంది. ఇక్కడ అలా ఉన్నటువంటి కన్క్లూజన్ కూడా ఏదంటే ఫస్ట్ కన్క్లూజన్ అంటే కన్క్లూజన్ 1 ఫాలోస్. కన్క్లూజన్ 2 చూడండి, ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అన్నాడు. ఫస్ట్ మనకి ఈ నుండి ఏ వరకు రావాలి, ఈ అనేది ఈ ప్లేస్లో ఉంటే ఏ ఇక్కడ చూడండి, అంటే ఈ నుండి ఎక్స్ వరకు వచ్చి ఈ నుండి ఈ వరకు వచ్చి వి నుండి ఏ వరకు వద్దాం. ఫస్ట్ ఈ టు జీ చూడండి, ఈ టు జీ, ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జీ ఈజ్ ఈక్వల్స్ టు వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ. ఈ టు ఏ చూడండి, ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జీ ఈక్వల్స్ టు వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ ఉండాలి. ఇక్కడ ఉండే సింబల్స్ ఏంటి అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఈక్వల్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. అయితే కన్క్లూజన్ 2లో కూడా ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏనే కాబట్టి ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫాలోస్ ఉండాలి. అంటే హియర్ కన్క్లూజన్ 2 కూడా ఫాలో అవుతుంది. కన్క్లూజన్ 1 ఫాలో వస్తే కన్క్లూజన్ 2 కూడా ఫాలో వస్తాయి కాబట్టి అప్పుడు మనం ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్గా సర్చ్ చేయాలంటే బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ ఉండాలి. ఇక్కడ బోత్ కన్క్లూజన్ 1 అండ్ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3 దట్ ఈస్ సి. ఆప్షన్ నెంబర్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th one. Here also given statements ఒకసారి చూడండి, m ఈక్వల్స్ టు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు o లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు p, o గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు r గ్రేటర్ దాన్ s ఈక్వల్స్ టు t. హియర్ ఫస్ట్ కన్క్లూజన్ n గ్రేటర్ దాన్ t, సెకండ్ కన్క్లూజన్ p గ్రేటర్ దాన్ t. మనకి ఆప్షన్స్ కూడా ఇంకా తెలిసిన ఆప్షన్సే కాబట్టి అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్ చూడండి, n గ్రేటర్ దాన్ t అన్నాడు. n అనే లెటర్ ఈ ప్లేస్లో ఉంటే t అనే లెటర్ ఈ ప్లేస్లో ఉంది చూడండి, n t. రెండిట్లో కామన్గా ఉన్నటువంటి లెటర్ ఏదంటే ఓ ఈజ్ ద కామన్ లెటర్. అంటే ఫస్ట్ ఎన్ టు ఓ వెళ్ళాలి, మరలా ఓ టు టీ వరకు రావాలి, ఓ టు టీ. చూద్దాం ఫస్ట్ ఎన్ టు ఓ చూడండి ఒకసారి, ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఓ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఇక్కడ ఓ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఓ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఎస్ ఈక్వల్స్ టు టీ అన్నప్పుడు చూడండి మనకి సింబల్స్ కూడా ఏమున్నాయంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ ఇస్తున్నారు చూడండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే సింబల్సే కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే సింబల్స్ ఉంటే దేర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ 2 లెటర్స్ అంటాం, అంటే నో కన్క్లూజన్ రిలేషన్. ఇక్కడ ఎన్కి టీకి ఎటువంటి రిలేషన్ ఫామ్ చేయలేము అని. అలాంటప్పుడు కన్క్లూజన్ 1 అనేది ఫాలోస్ నాట్ ఫాలోస్ అంటే క్లియర్గా నాట్ ఫాలోస్ ఆన్సర్ రాయండి. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ పీ గ్రేటర్ దాన్ టీ ఇస్తున్నాడు చూడండి, పీ గ్రేటర్ దాన్ టీ. ఇక్కడ పీకి టీకి రిలేషన్ కూడా చూడండి ఒకసారి. ఫస్ట్ మనం ఎలా రావాలంటే పీ నుండి ఓకి వెళ్ళాలి, ఓ నుండి ఆర్కి రావాలి, ఆర్ నుండి ఎస్కి, ఎస్ నుండి టీకి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీ టు ఓ తీసుకుంటే పీ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్స్ టు ఓ టు ఆర్ తీసుకుంటే ఓ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ టు ఎస్ తీసుకుంటే ఆర్ గ్రేటర్ దన్
ఎస్ టు టీ తీసుకుంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు టీగా రాస్తాం చూడండి. ఇప్పుడు పీ నుండి టీ వరకు ఉండే సింబల్స్ అన్నీ కూడా చూడండి, ఒకటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్. ఎన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్స్ ఉన్నప్పటికీ ఒక గ్రేటర్ దెన్ సింబల్ కానీ ఉంటే దట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ రిలేషనే రావాలి. అంటే పీకి టీకి ఇన్ బిట్వీన్లో వచ్చే సింబల్ ఏముండాలంటే పీ గ్రేటర్ దెన్ టీ ఉండాలి. ఆ పీ గ్రేటర్ దెన్ టీ ఉన్నటువంటి కన్క్లూజన్ ఏదైతే ఉందో దట్ కన్క్లూజన్ అనేది రైట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ పీ గ్రేటర్ దెన్ టీ ఉన్నటువంటి కన్క్లూజన్ కూడా ఏదంటే సెకండ్ కన్క్లూజన్. అంటే సెకండ్ కన్క్లూజన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫాలోస్ ఉండాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, కన్క్లూజన్ 1 అయితే నాట్ ఫాలోస్ ఉంది, కన్క్లూజన్ 2 అయితే ఫాలోస్. కాబట్టి ఆ ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఆ ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా చూడండి బి. ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8th one. గివెన్ స్టేట్మెంట్స్ కూడా ఒకసారి రీడ్ చేయండి. ఎస్ గ్రేటర్ దెన్ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు యూ ఈక్వల్స్ టు వి, యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. కన్క్లూజన్ 1 టీ గ్రేటర్ దెన్ వై, కన్క్లూజన్ 2 టీ ఈక్వల్స్ టు వై అన్నాడు. బోత్ కన్క్లూజన్స్లలో టీకి వైకి కాబట్టి రిలేషన్ కూడా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టీ అనే లెటర్కి వై అనే లెటర్కి మాత్రమే రిలేషన్ ఫామ్ చేయండి. ఈ రెండిట్లో యూ అనే లెటర్ కామన్గా ఉంది చూడండి, యూ ఈజ్ ద కామన్ లెటర్. అంటే ఫస్ట్ టీ నుండి యూకి వెళ్ళాలి, టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు యూ, యూ టు వై వరకు రాయండి, యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై ఉండాలి. టీ టు వై వరకు వచ్చిన రిలేషన్ ఏంటిది, టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఇప్పుడు టీ టు వైకి ఇన్ బిట్వీన్లో ఉండే సింబల్స్ అన్నీ కూడా చూడండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. ఈ రిలేషన్స్ ఉన్నాయి మనకి. ఈ రిలేషన్స్లలో మనకి ఫైనల్గా వచ్చే రిజల్టెంట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్సే కాబట్టి ఫైనల్గా వచ్చే ఆన్సర్ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టునే ఉండాలి. అంటే టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఉండాలి. అయితే ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్లో టీ గ్రేటర్ దెన్ వై ఉంది కాబట్టి ఇది డైరెక్ట్గా అయితే రాంగ్ ఆన్సర్. సెకండ్ కన్క్లూజన్లో కూడా టీ ఈక్వల్స్ టు వై ఉంది కాబట్టి ఇది కూడా డైరెక్ట్ రాంగ్ ఆన్సరే. బట్ ఇంకొక విధంగా ఎలా రాయొచ్చు అంటే ఇది ఉంటే డైరెక్ట్ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై ఉండాలి, లేదంటే దీన్ని ఇంకొక విధంగా కూడా ఎలా రాస్తామంటే ఎయిదర్ టీ గ్రేటర్ దెన్ వై ఆర్ టీ ఈక్వల్స్ టు వైగా కూడా రాయొచ్చు. ఇలా ఉన్నా అది కరెక్ట్ ఆన్సరే సూచ్ చేయొచ్చు. చూడండి, ఎయిదర్ టీ గ్రేటర్ దెన్ వై ఆర్ టీ ఈక్వల్స్ టు వై. ఫస్ట్ కన్క్లూజన్లో టీ గ్రేటర్ దెన్ వై అన్నాడు, సెకండ్ కన్క్లూజన్లో టీ ఈక్వల్స్ టు వై కాబట్టి ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఉండాలి. ఇక్కడ ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ సి. అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th one. గివెన్ స్టేట్మెంట్స్ కూడా చూడండి ఏమిస్తున్నాడు, యూ ఈక్వల్స్ టు వి లెస్ దాన్ డబ్ల్యూ, వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ ఈక్వల్స్ టు టీ, ఎస్ లెస్ దాన్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జెడ్. ఫస్ట్ కన్క్లూజన్ డబ్ల్యూ గ్రేటర్ దెన్ టీ, సెకండ్ కన్క్లూజన్ టీ లెస్ దాన్ వై. అయితే ఫస్ట్ కన్క్లూజన్లో డబ్ల్యూకి టీకి రిలేషన్ కనుక్కుందాం. డబ్ల్యూ ఈజ్ అన్ ఫస్ట్ స్టేట్మెంట్, టీ ఈజ్ అన్ సెకండ్ స్టేట్మెంట్. రెండిట్లో కామన్ లెటర్ ఏంటిదంటే వి. డబ్ల్యూ టు వి రావాలి, వి టు ఎస్ రావాలి, ఎస్ టు టీ వెళ్ళాలి. ఫస్ట్ డబ్ల్యూ టు వి చూడండి, డబ్ల్యూ గ్రేటర్ దెన్ వి, వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్ ఉంది, ఈక్వల్ సింబల్ ఉంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే రిజల్టెంట్ ఆన్సర్ కూడా ఓన్లీ గ్రేటర్ దాన్ మాత్రమే రావాలి. అంటే డబ్ల్యూకి టీకి ఇన్ బిట్వీన్లో ఏ సింబల్ రావాలంటే గ్రేటర్ దాన్. అంటే డబ్ల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ టీ ఉంటే కరెక్ట్ ఆన్సర్ అని. అయితే ఫస్ట్ కన్క్లూజన్ కూడా క్లియర్గా డబ్ల్యూ గ్రేటర్ దాన్ టీనే కాబట్టి డబ్ల్యూ గ్రేటర్ దాన్ టీ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫాలోస్ ఉండాలి. అంటే కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది. కన్క్లూజన్ 2 చూడండి, టీ లెస్ దాన్ వై అన్నాడు. టీ లెస్ దాన్ వై రిలేషన్ కూడా ఫాలో అవుతుందా, నాట్ ఫాలోస్ చూద్దాం. ఇక్కడ టీ, ఇక్కడ వై. ఫస్ట్ టీ నుండి ఎస్కి రావాలి, ఎస్ నుండి వైకి వెళ్ళాలి. చూద్దాం. ఫస్ట్ టీ టు ఎస్ ఏ రిలేషన్ ఉందంటే టీ ఈక్వల్స్ టు ఎస్ రిలేషన్ ఎస్ అన్నాడు. ఎస్ టు వై ఏ రిలేషన్ అంటే ఎస్ లెస్ దాన్ వై ఉంది చూడండి. అంటే టీ ఈక్వల్స్ టు ఎస్ లెస్ దాన్ వై ఉండాలి. అంటే ఈక్వల్ సింబల్ లెస్ దాన్. ఈక్వల్ లెస్ దాన్ ఉంటే రిజల్టెంట్ ఆన్సర్ కూడా లెస్ దానే ఉండాలి. అంటే టీకి వైకి వచ్చే రిలేషన్ ఏంటిదంటే టీ లెస్ దాన్ వై ఉండాలి. ఆ టీ లెస్ దాన్ వై ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఉండాలి. అలా ఉండే కన్క్లూజన్ కూడా ఏదంటే కన్క్లూజన్ 2.
t<y ఉన్నటువంటి కన్క్లూజన్ కూడా ఏదంటే సెకండ్ కన్క్లూజన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని. అంటే ఇక్కడ ఏ కన్క్లూజన్స్ ఫాలోస్ అవుతున్నాయి అంటే కన్క్లూజన్ 1 ఫాలోస్ కన్క్లూజన్ 2 ఫాలోస్ కాబట్టి బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఇక్కడ బోత్ ద కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ సి, అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th వన్. గివెన్ స్టేట్మెంట్స్ కూడా చూడండి. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి, బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ లెస్ దెన్ ఎఫ్, ఈ గ్రేటర్ దెన్ జి ఈక్వల్స్ టు హెచ్. గివెన్ కన్క్లూజన్స్ కూడా ఏమిస్తున్నాడు, ఏ గ్రేటర్ దెన్ ఈ, ఏ ఈక్వల్స్ టు ఈ ఇస్తున్నాడు. బోత్ కన్క్లూజన్స్లలో రెండు కూడా ఏ ఈనే కాబట్టి మనకి ఒకసారి చెక్ చేస్తే మన ఆన్సర్ కరెక్టో రాంగో తెలిసిపోతుంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ ఇస్తున్నాడు, సెకండ్ టర్మ్ ఇక్కడ ఈ ఇస్తున్నాడు. అయితే ఫస్ట్ స్టేట్మెంట్కి సెకండ్ స్టేట్మెంట్కి బి ఈస్ ద కామన్ పర్సన్ చూడండి. అంటే ఫస్ట్ ఏ టు బి వెళ్ళాలి. ఏ టు బి అంటే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి, మరలా బి టు ఈ అంటే బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ ఉండాలి. ఏ టు బి, బి టు ఈ. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ అంటే ఫైనల్గా ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ ఉండాలి. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ డైరెక్ట్ ఆన్సర్ అని ఉండొచ్చు, లేదా దీన్నే మరలా మనం ఎలా రాయొచ్చు అన్నాం, ఏ గ్రేటర్ దెన్ బి ఆర్ ఏ ఈక్వల్స్ టు ఈ అన్న రావాలి. ఈ రెండిట్లలో ఏదో ఒకటైనా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ లేదు కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు మనం, ఏ గ్రేటర్ దెన్ ఈ ఆర్ ఏ ఈక్వల్స్ టు ఈ. ఇక్కడ ఏదర్ కన్క్లూజన్ 1 ఏ గ్రేటర్ దెన్ ఈ ఆర్ కన్క్లూజన్ 2 ఏ ఈక్వల్స్ టు ఈ ఉంది చూడండి. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏం రాయాలంటే ఏదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్ రాయొచ్చు. ఏదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ ఉండాలి. ఇక్కడ ఏదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ డి, అంటే 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.